హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్. వెల్కమ్ అండి. ప్యూర్ 5 మెటల్ పంచలోహంలో అన్పాలిష్ తాళి చైను, పాలిష్ లేకుండా అండి. ఇది ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ ఇలా వస్తుంది, రింగ్ వస్తుంది. తాళి చైన్స్, తాళి ఆప్షన్ ఇక్కడ మనం కట్టుకునేకి, పుస్తలు కట్టుకునేకి ఆప్షన్ ఉంది. రింగ్ తీసేసి ఇలా వస్తుంది. అన్పాలిష్ అండి. ఇదంతా కూడా మనకి పాలిష్ లేకుండా న్యాచురల్గా ఉంటుంది. 5 మెటల్స్తో మేకింగ్ చేసిన తర్వాత న్యాచురల్ గోల్డ్ ఎలా ఉంది అలాగే ఉంటుంది. చూడండి, అచ్చం గోల్డ్లాగే ఉంటుంది. మీకు తేడా ఏమి ఉండదు. గోల్డ్కి అయితే పాలిష్ వేస్తారు. ఇది పంచలోహం కాబట్టి మీకు పాలిష్ అవసరమైతేనే వేపిస్తామండి. పాలిష్ కావాలి, గోల్డ్ లాగే మీకు బాగా మెరసాలి అనుకుంటే పాలిష్ వేస్తాము. లేదు న్యాచురల్గా ఉండాలి అంటే ఇలాగే ఇస్తాము. 24 ఇంచెస్ లెంత్ అండి. ఇది మేము ఎనీ డిజైన్ మేకింగ్ చేసిస్తాము. మీకు నచ్చిన డిజైన్లో కూడా ఎనీ డిజైన్ మేకింగ్ చేసిస్తాము. 24 ఇంచెస్ నుంచి 30 ఇంచెస్ వరకు షార్ట్ చైన్స్ కూడా మేకింగ్ చేసిస్తామండి. ఇది ఒక కస్టమర్ ఆర్డరు, వాళ్ళ కోసం నేను చేయించాను. అన్పాలిష్లో ఇలా ఉందండి. మీకు డల్ అయితే లెమన్తో క్లీన్ చేసుకుంటే షైనింగ్ వచ్చేస్తుంది. మీరు ఇలా షైనింగ్ ఉంది కదా, ఇది పాలిష్ అనుకుంటున్నారేమో. మీ కళ్ళ ముందరే నేను లెమన్తో క్లీన్ చేసి మీకు చూపిస్తాను. ఒకసారి వెయిట్ చేయండి. గిన్నెలో వాటర్ ఏం లేదు. చూడండి, కొన్ని వాటర్ వేస్తున్నాను. కొంచెము లెమన్ ఉంది కదా, లెమన్ పాలిష్ వేస్తే పాలిష్ వెళ్ళిపోతుంది కదా. పాలిష్ లేకుండా న్యాచురల్గా ఉండేదే ఎంత షైనింగ్ ఉందో చూడండి. మీరు రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా, మళ్ళీ క్లీన్ చేసుకున్నా కూడా ఎలా ఉంటుందనే దానికోసం నేను వీడియో చూపిస్తున్నాను. లెమన్ వేసాను కదా, ఒక డ్రాప్ కూడా వేసుకున్నాను. వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు, కొన్ని వేయాలి. చూడండి, పాలిష్ అవసరం లేదు. మాకు షైనింగ్ బాగా ఉండాలి అనే వాళ్ళు మాత్రమే పాలిష్ వేయించుకోండి. చూడండి, నేను వాటర్లో కడిగాను కదా, మీకు షైనింగ్ ఏమన్నా తగ్గిందా? తగ్గలేదు. ప్యూరిటీ ఎలా ఉంటుందండి, ప్రీమియం క్వాలిటీ కాబట్టి మీకు క్వాలిటీ తెలిసిపోతుంది. ప్రీమియం 5 మెటల్ పంచలోహము. పాలిష్ లేకున్నా కూడా పాలిష్ ఉన్నట్లే ఉంది షైనింగ్. మీకు ఇంకా పాలిష్ కావాలంటే ఎలా ఉంటుందనేది కూడా నేను చూపిస్తాను. చూడండి, క్లీన్ చేశాను కదా మీ కళ్ళ ముందరే లెమన్తో. చూడండి, షైనింగ్ ఏమన్నా తగ్గిందా? ఏం తగ్గలేదు. చూడండి, న్యాచురల్గా ఉంటుందండి పాలిష్ లేకుండా కూడా. అలాగే మీకు పాలిష్ చైన్ కూడా చూపిస్తాను. ఇది పాలిష్, ఇది వితౌట్ పాలిష్, విత్ పాలిష్. తేడా చూడండి ఒకసారి. పాలిష్ వేయించాము, ఇది వితౌట్ పాలిష్ అండి. మీకు పాలిష్ అయితే కొంచెం ఎక్కువ ఎల్లో కలర్ కనిపిస్తుంది. మైక్రో ప్లేటెడ్ పాలిష్ వేయిస్తామండి. వీటికి కొంచెం ఎక్కువ రోజులు వస్తుందనే ఉద్దేశంతో మైక్రో ప్లేటెడ్ పాలిష్ వేయిస్తాము. పాలిష్ అయితే 6 మంత్స్ వరకే ఉంటుంది రెగ్యులర్గా యూజ్ చేస్తే. హీట్ వాటర్ తగలకుండా స్నానం చేసినప్పుడు పక్కన పెడితే, వేడి నీళ్ళు తగలకుండా యూజ్ చేసుకుంటే మినిమం 1 ఇయర్ వస్తుందండి. మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. పాలిష్ పోయిన తర్వాత న్యాచురల్గా ఉంటుంది. అంటే ఇలా ఉండదండి. దీనిపైన కాపర్ కోటింగ్ వేసి మళ్ళీ పాలిష్ వేయిస్తాం. కాపర్ కోటింగ్ ఉంటుంది, రెడ్డిష్గా కనపడుతుంది. మళ్ళీ మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాపర్ కోటింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ పాలిష్ ఉంటుంది. ఇది ఉంటుంది పంచలోహం. డైరెక్ట్గా పంచలోహానికి పాలిష్ పడదు. కాపర్ కోటింగ్ వేస్తేనే పంచలోహానికి పాలిష్ పడుతుందండి. మాకు కాపరే వద్దు, న్యాచురల్గా పంచలోహం కావాలి అనుకునే వాళ్ళు ఇది తీసుకోండి. ప్యూర్ పంచలోహం. పాలిష్ రెడ్డిష్గా ఉండదు, కాపర్ కనపడదు, న్యాచురల్గా ఉంటుంది. రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా మీకు నో ప్రాబ్లం. ఇలా ఉంటుంది. మీకు ఇదే చైనే ఏం కాదు, మన దగ్గర అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఇలా ఈ డిజైన్ కూడా స్టాక్ ఉందండి అన్పాలిష్లో. మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా మేకింగ్ చేసి ఇస్తాను నేను, నో ప్రాబ్లం. ఇది అన్పాలిష్ చైన్. కావాల్సిన వాళ్ళు అయితే ఈ చైన్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి. 24 ఇంచెస్ లెంత్ అండి. ఇది 2400 ప్రైస్ వస్తుంది అన్పాలిష్లో. ఇది కూడా మనకు 24 ఇంచెస్ లెంత్, కానీ ఇది కొంచెం డిజైన్ కష్టం కాబట్టి మేకింగ్ 2800 పడుతుందండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
ప్యూర్ 5 మెటల్ అండి, మీ కళ్ళ ముందరే చెక్ చేశాను నేను. హై క్వాలిటీ ఉంటుంది. రెగ్యులర్గా కూడా యూజ్ చేసేసుకునే నో ప్రాబ్లం. వేడి వాటర్ పడినా కూడా ప్రాబ్లం లేదు. వేడి నీళ్ళల్లో తగిలినా కూడా మనకు పాలిష్ ఏం కాదు కాబట్టి ఇబ్బంది లేదు. బాడీలో హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. డల్ అయినప్పుడు లెమన్తో క్లీన్ చేసుకోవాలి. షైనింగ్ వస్తుందండి. వాటర్ తగిలితే షైనింగ్ వస్తుంది. అన్పాలిష్ చైన్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. భారతి చైన్ కావాలనుకుంటే ఇలా గోపి చైన్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది కూడా మనకి అన్పాలిషే అండి, పాలిష్ లేకుండా. మీకు కావాల్సింటే ఇలా క్లీన్ చేసి చూసుకోండి. 2 చైన్లు అవి చూడండి. మీకు పాలిష్ ఉంటే వెళ్ళిపోతుందని టెన్షన్ ఉంటుంది, మాకేం పాలిష్ లేదు. పాలిష్ లేకున్నా కూడా మంచి క్వాలిటీ ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా పాలిష్ చైన్ అయితే ఇలా ఉంటుంది. పాలిష్ పోయిందని మళ్ళీ నాకు కంప్లైంట్ చేయకూడదు, ముందే చెప్తున్నాను. పాలిష్ అయితే వేడి వాటర్ తగిలితే వెళ్ళిపోతుంది. వేడి వాటర్ తగలకుండా చూసుకోవాలి మీరు. వేడి నీళ్ళు తగలకుండా ఉంటే షైనింగ్ అదే ఎక్కువ రోజులు వస్తుందండి. పాలిష్ మైక్రో ప్లేటెడ్ పాలిష్ అండి దీనికి వేసింది. అయితే ప్యూర్ 5 మెటల్ పంచలోహం అండి. ఇది కూడా లోపల పంచలోహం ఉంటుంది. దానిపైన కాపర్ కోటింగ్ ఉంటుంది. కాపర్ కోటింగ్ పైన పాలిష్ వేయించాము. ఎనీ డిజైన్ చేయిస్తాము, విత్ పాలిష్ ఉంటుంది. రెగ్యులర్ మళ్ళీ పాలిష్ పోతే పాలిష్ వేయించుకోవాలండి దీనికైతే. మళ్ళీ కాపర్ కోటింగ్ పోయేంత వరకు క్లీన్ చేసుకుంటామంటే అది మీ ఇష్టం. ఇది న్యాచురల్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.